కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఈ మధ్య కాలంలో మనం బాగా వింటున్న మాట అప్పు. ఒకప్పుడు అప్పు అంటే అప్పుల పాలయ్యాడంటే, అప్పుల వాళ్ళు ఇంటికి వస్తున్నారంటే, అప్పులు తీసుకున్నారంటే అదొక అవమానంగా భావించేవారు. అంటే కుటుంబాలని గుట్టు చప్పుడు కాకుండా నడుపుకోవాలి, మనిషి రోడ్డున పడకుండా నడుపుకోవాలి, ఇలా అప్పు గురించి ఒక నెగిటివ్ భావన ఉండేది. కానీ మోడ్రన్ ఎకానమీస్లో అప్పు నో లాంగర్ ఏ బ్యాడ్ థింగ్, నో లాంగర్ ఏ నెగిటివ్ థింగ్. అది కుటుంబ స్థాయి అయినా, దేశ స్థాయి అయినా. కానీ ఇప్పుడు ఆ దశ కూడా దాటి అప్పులు, ప్రభుత్వాలు అప్పుల పాలవుతున్నాయి, దేశాలు అప్పుల పాలవుతున్నాయి, డెట్ రిడన్. అందువల్ల రోజు పొలిటికల్ చర్చ, ప్రభుత్వాలు ప్రతి వారము అప్పు తెస్తున్నాయి. ఇది అప్పులు ప్రమాదకరం కాదా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే అప్పులు ఎప్పుడు కూడా యూ షుడ్ ఎర్న్ ఫర్ ద ఫ్యూచర్, యూ షుడ్ నాట్ ఎర్న్ ఫర్ ద పాస్ట్. అంటే భవిష్యత్తు కొరకు సంపాదించాలి. గతంలో చేసిన ఖర్చు కొరకు సంపాదిస్తే ఆ ఎకానమీ బాగుపడదు, అది ఫ్యామిలీ అయినా సొసైటీ అయినా. సో యూ షుడ్ ఎర్న్ ఫర్ ఫ్యూచర్, నాట్ ఎర్న్ ఫర్ ద పాస్ట్. సో ఈ అప్పుల పాలైన వారు ఏమవుతారంటే దే ఎర్న్ ఫర్ ద పాస్ట్, అంటే గతంలో చేసిన ఖర్చు కొరకు ఇప్పుడు సంపాదిస్తుంటారు. భవిష్యత్తులో అవసరం ఉండే ఖర్చు కొరకు సంపాదిస్తే అది చాలా హెల్తీ ట్రెండ్. అందువల్ల అప్పు అనేది మంచిదా? అప్పు అనేది డెఫిసిట్ ఫైనాన్సింగ్, డెఫిసిట్ బడ్జెట్ లేకుండా మోడర్న్ ఎకానమీస్ ఉండవు, మోడర్న్ ఫ్యామిలీస్ కూడా ఉండవు. సో ఈజ్ డెట్ బ్యాడ్ థింగ్ ఆర్ గుడ్ థింగ్? ఇది ఒక మారల్ డైలమా కాదు, దీన్ని ఒక ఎకనామిక్ క్వశ్చన్గా చూడాలి. సో మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే, ఆర్ యూ బారోయింగ్ ఫర్ ఫ్యూచర్ ఆర్ ఆర్ యూ బారోయింగ్ ఫర్ ద పాస్ట్? ఇది ఫస్ట్ టెస్ట్గా పెట్టుకోవాలి. సో టెస్ట్ నెంబర్ 1, నీవు భవిష్యత్తు కొరకు అప్పు చేస్తున్నావా, గతములో చేసిన ఖర్చు కొరకు అప్పు చేస్తున్నావా? ఇది టెస్ట్ నెంబర్ 1. ఉదాహరణకు నువ్వు ఒక ఇల్లు కొరకు అప్పు చేస్తున్నావు, తప్పులేదు. ఒక బిడ్డ భవిష్యత్ చదువు కొరకు అప్పు చేస్తున్నావు, తప్పులేదు. ఒక వ్యాపారం కొరకు అప్పు చేస్తున్నావు, తప్పులేదు. ఎందుకంటే యు ఆర్ బారోయింగ్ ఫర్ ఫ్యూచర్. సో నెవర్ బారో ఫర్ ద పాస్ట్. అంటే గతంలో నీవు చేసిన అనవసరపు ఖర్చులు తీర్చుకోవటానికి, అప్పులను తీర్చడానికి అప్పులు చేస్తే నీ ఆదాయం అంతా దానికే పోతే నీ ఎకానమీ బ్యాంక్రప్ట్. ఇది మొదటి ప్రిన్సిపల్. సో అందుకే డెట్ టు జీడిపి రేషియో మాత్రమే చూడరు, డెట్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తారు. అంటే నీ ఆదాయంలో డెట్ ఎంత, అప్పు ఎంత అనే కాదు, నీవు తీసుకుంటున్న అప్పులో ఎంత ఇన్కమ్ జనరేటింగ్ ఎక్స్పెండిచర్ ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు దాన్ని, రోజువారీ ఖర్చులు అంటారు రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కొరకు కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కొరకు ఉండాలి. సో అప్పు తీసుకోవడం తప్పు కాదు, అప్పు నేరము కాదు. ఆధునిక ఎకానమీకి అప్పు లేకుండా ఉండదు. కానీ అప్పు తీసుకునేటప్పుడు నువ్వు అప్లై చేయాల్సిన మొదటి టెస్ట్ ఏంటంటే, ఆర్ యూ బారోయింగ్ ఫర్ ద ఫ్యూచర్ ఆర్ ఆర్ యూ బారోయింగ్ ఫర్ ద పాస్ట్? ఇక రెండవ క్వశ్చన్ ఏం చేయాలంటే, ఆర్ యూ బారోయింగ్ టు క్రియేట్ క్యాపిటల్ ఆర్ ఆర్ యూ బారోయింగ్ టు మీట్ ద ఎక్స్పెండిచర్? అంటే మూలధన వ్యయమా, ఆదాయాన్ని పెంచే వ్యయమా, లేదా రోజువారీ ఖర్చుల కొరకు వ్యయమా? సో 2 రకాల అప్పులు చేయవచ్చు. కానీ ఆదాయాన్ని పెంచే వ్యయం అంటే నీకున్న ఒక రెంటల్ హౌస్లో ఉంటే ఆ రెంటెడ్ హౌస్లో కాకుండా ఒక ఓన్ హౌస్ కొనుక్కోవటానికి అప్పు చేయడం తప్పలేదు. నీవు ఒక బిజినెస్ చేస్తున్నావు, ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్ కొరకు అప్పు చేయడం తప్పలేదు. పిల్లల చదువు కొరకు అప్పు చేయడం తప్పలేదు. అందువల్ల రెండవది చూడాల్సింది ఏంటంటే, అప్పు దేని కొరకు చేస్తున్నావు? ఆదాయాన్ని పెంచుకోవటానికి అప్పు చేస్తున్నావా, రోజువారీ ఖర్చులకు అప్పు చేస్తున్నావా? ఇది టెస్ట్ నెంబర్ 2. టెస్ట్ నెంబర్ 3 ఏంటంటే, వాంట్స్ కొరకు అప్పు చేస్తున్నావా, నీడ్స్ కొరకు అప్పు చేస్తున్నావా? అంటే నీ అవసరాలు తీర్చుకోవటానికి అప్పు చేస్తున్నావా, నీ కోరికలను తీర్చుకోవటానికి అప్పు చేస్తున్నావా? అవసరాల కొరకు అప్పు చేయడం తప్పు కాదు, కోరికల కొరకు అప్పు చేయడం ఒక పాయింట్ దాటితే మంచిది కాదు. అన్నీ మంచివి కావని నేను అనడం లేదు. కొన్నిసార్లు కోరికలు తీర్చుకోవడంలో నేరమేమీ కాదు.
కానీ కోరికలు ఒక శృతి మించి ఆ శృతి మించిన కోరికలను తీర్చుకోవటానికి అప్పులు చేస్తే తప్పు. అందువల్ల అప్పులు వాంట్స్ కొరక, నీడ్స్ కొరక అనేది మూడవది. నాలుగవది, వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ లోన్ టు యువర్ ఇన్కమ్. అంటే దీన్నే మనకు ఎకానమీ లార్జర్ భాషలో డెట్ టు జీడిపి అంటారు. దేశాలు, రాష్ట్రాలు డెట్ టు జిఎస్డిపి, డెట్ టు జీడిపి. మన ఫ్యామిలీ లెవెల్లో మాట్లాడుకోవాలంటే మీ డెట్ టు ఇన్కమ్ రేషియో అంటారు. అంటే నీ అప్పెంత, నీ రుణం ఎంత, నీ ఇన్కమ్ ఎంత, నీ ఆదాయం ఎంత, నీ అప్పు ఎంత. ఇప్పుడు ₹1,00,000 నెలకు ఆదాయం ఉన్నవాడు అప్పు తీసుకొని ఫ్రిడ్జ్ కొనడం మంచిది, ఎకానమీకి మంచిది. అప్పు తీసుకొని టీవీ కొనడం ఎకానమీకి మంచిది. అప్పు తీసుకొని స్కూటర్ కొనుక్కోవడం ఎకానమీకి మంచిది. కానీ ₹10,000 ఆదాయం ఉన్నవాడు అప్పు తీసుకొని ఫ్రిడ్జ్ కొన్నా, టీవీ కొన్నా అంతకన్నా దుర్మార్గం ఏం లేదు. అందువల్ల అప్పు చేయడం నేరం కాదు, నీ ఆదాయానికి అప్పుకు మధ్య నిష్పత్తి ఎంత, ఇది నాలుగవది. ఐదవది, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ డెట్ సర్వీసింగ్ బర్డెన్ అండ్ యువర్ ఇన్కమ్. నీకు నీ ఆదాయంలో ఎంత భాగము అప్పులపైన అసలు వడ్డీకి పోతుంది. దీన్నే మనం ఈ మధ్యకాలంలో ఈఎంఐ రూపంలో కూడా కడుతున్నాం. అది ఏ రూపంలోనూ కానీ, ఈఎంఐ లోన్ కానీ, నార్మల్ లోన్ కానీ, అప్పులు అసలు కట్టాలి, వడ్డీ కట్టాలి. సో అసలు వడ్డీ కట్టడానికి నీకు నీ ఆదాయం ఎంత, నెలకు ఎంత పోతుంది. మ్యాక్సిమం 30-40% మించి పోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. సో అందులో కూడా మీకు ఇన్కమ్ జనరేటింగ్ డెట్కు పోతే తప్పలేదు, నీడ్స్ కొరకు పోతే తప్పలేదు. ఏదైనా నీ ఆదాయం 10,000 ఉంటే 4,000, 3,000 మించి నువ్వు అప్పుల కొరకు, వడ్డీల కొరకు కడితే ఇబ్బంది పడతావు. అందువల్ల 5th ప్రిన్సిపల్ ఏంటంటే వాట్ ఈజ్ యువర్ డెట్ సర్వీసింగ్ బర్డెన్ అండ్ యువర్ ఇన్కమ్. ఇక 6వది ఏంటి అంటే షార్ట్ టర్మ్ డెట్టా, లాంగ్ టర్మ్ డెట్టా. మీకు దీర్ఘకాలంలో కట్టే అప్ప, స్వల్పకాలంలో కట్టే అప్ప. అంటే నీకు ఉదాహరణకి 20 ఏళ్ళ లోన్ అనుకోండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే అప్పటి వరకు నీ ఆదాయం పెరుగుతుంది, నీ కెపాసిటీ పెరుగుతుంది, మనీ విలువ పడిపోతుంది. నువ్వు ఇవాళ ₹100 చెల్లించడుకు 20 ఏళ్ళ తర్వాత ₹100 చెల్లించుకు చాలా తేడా ఉంటుంది. సో అందువల్ల లాంగ్ టర్మ్ లోన్ అయితే ప్రాబ్లం లేదు. షార్ట్ టర్మ్ లోన్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటే ఇబ్బంది అవుతుంది. అది ఫ్యామిలీకైనా, రాష్ట్రానికైనా, దేశానికైనా. సో అందువల్ల 6th పాయింట్ ఏంటంటే షార్ట్ టర్మ్ లోన్ ఎంత, లాంగ్ టర్మ్ లోన్ ఎంత. 7th పాయింట్, వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్, ఎంత వడ్డీ కడుతున్నావు అనేది 2వది. 7వది, అందువల్ల మీకు ఉదాహరణకు తక్కువ వడ్డీ కట్టామనుకోండి ఇబ్బంది లేదు. అదే ఎక్కువ వడ్డీకి లోన్ తీసుకున్నాం అనుకోండి, ఎందుకంటే చాలామంది అనార్గనైజ్ సెక్టార్లో ఇబ్బంది పడేది ఈ అడ్డగోలుగా లోన్ల వడ్డీతోనే. ఈవెన్ ఇప్పుడు లోన్ యాప్స్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతుంటారు. బారు వడ్డీ, చక్ర వడ్డీ అని చిన్నప్పుడు చదివి ఉంటాం, వడ్డీ మీద వడ్డీ పడుతూ ఉంటుంది. సో ఈ భారీగా మీకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకులు ఇట్లాంటి వారి నుంచి కాకుండా వడ్డీ వ్యాపారాల నుంచి అధిక వడ్డీకి వడ్డీ తీసుకుంటారు. అది చాలా ప్రమాదకరం. అంటే వడ్డీ ఎవరి దగ్గర ఎంతకు తీసుకున్నాం అన్నది కూడా చాలా చాలా కీలకం. వడ్డీ. 8వది, వాట్ ఈస్ ది డెట్ బర్డెన్ టు యువర్ ఫ్యూచర్ పొటెన్షియల్. నీ ఆదాయానికి ఉన్న భవిష్యత్తు పొటెన్షియల్ ఎంత. భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేయలేకపోవచ్చు, కానీ కొంత మేరకైనా అంచనా వేయచ్చు. సో భవిష్యత్తులో ఉదాహరణకు నీ బిడ్డ ఆల్రెడీ ఇంజనీరింగో, మెడిసినో చదువుతున్నాడు. ఇంకో 2 ఏళ్లలో, 3 ఏళ్లలో వాళ్ళ చదువు పూర్తే వాడు ఉద్యోగం చేసుకుంటాడు. అప్పుడు నువ్వు అప్పు చేసావనుకోండి, నీకేం ప్రమాదం ఉండదు. ఎందుకంటే నీవు కొంత 2-3 ఏళ్ళు ఇబ్బంది పడితే ఆటోమేటిక్గా పిల్లలు చేతికి వస్తారు కనుక నీవు కట్టుకోలేకపోయినా పిల్లలైనా అప్పు తీర్చుకోగలుగుతారు. ఎందుకంటే అల్టిమేట్గా ఆస్తి వాళ్ళకే కనుక. కానీ వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు ఎల్కేజీ చదువుతున్నప్పుడు నువ్వు అప్పులు చేసి పెట్టావనుకోండి, సో వాడు ఎప్పుడు పెద్దకు కావాలి, నీ అప్పులు ఎట్లా తీరవాలి, వాళ్ళు మళ్ళీ అప్పులు ఎలా చేసుకోవాలి. అందుకే వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ఇన్కమ్ పొటెన్షియల్. భవిష్యత్తులో నాకు ఆదాయం ఎక్కువ ఉంది అని నీ గ్యారెంటీ ఉందనుకోండి, కాస్త ఇల్లు పెద్ద తీసుకో. సో నువ్వు ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలా, ట్రిపుల్ బెడ్రూమ్ తీసుకోవాలా అని నిర్ణయం తీసుకోవాలనుకోండి. నీకు చాలా సెక్యూర్డ్ జాబ్ ఉంది, నీకు గ్యారంటీగా శాలరీ పెరుగుతున్న నమ్మకం ఉంది. సో టేక్ ఏ 3 bedroom లోన్ హౌస్, ప్రాబ్లం లేదు. అలాంటి నమ్మకం లేనప్పుడు 2 bedroom తీసుకో. అందువల్ల నీ ఫ్యూచర్ 8వ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ పొటెన్షియల్ ఏంటి, నీవు దేనికి అప్పు చేస్తున్నావు అనేది ఒక 8. 9వది
లైఫ్ స్టైల్ లోన్స్ అవాయిడ్ చేయండి. లైఫ్ స్టైల్ లోన్స్ అంటే నీకు స్కూటర్ ఉంది, అది నడుస్తుంది, లోన్ తీసుకొని కార్ ఎందుకు తీసుకోవాలి? ఒక ఇల్లు ఉంది, బాగానే ఉంది, కానీ లోన్ తీసుకొని ఇంకో ఇల్లు ఎందుకు తీసుకోవాలి? సో నీకు డబ్బులు లేవు, కానీ లోన్ తీసుకొని నువ్వు నగలు చేయించుకున్నావు అనుకోండి, బంగారం ధర పెరిగితే ఇబ్బంది లేదు, బంగారం ధర పెరగకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల లైఫ్ స్టైల్ కోసం లేదు, నీ కెపాసిటీని మించి పెళ్లి చేయాలి, లక్షలు ఖర్చు పెట్టి 10 మంది ఏం చేశాడా పెళ్ళి, ఏం ఖర్చు పెట్టాడని చెప్పడానికి పెళ్లి చేయాలి. అలాంటి లోన్లు తీసుకున్నాం అనుకోండి, చాలామంది పేదవాళ్ళు కూడా చిన్న చిన్న ఫంక్షన్కు లక్షలు ఖర్చు పెడుతున్నారు. కారణం ఏంటంటే ఇంకోటి వాడు పెడుతున్నాను నేను పెట్టాలని. ఇది లైఫ్ స్టైల్ కొరకు లోన్లు పెడుతుంటారు. లైఫ్ స్టైల్ కొరకు లోన్లు పెట్టకండి. 10th పాయింట్ ఏంటంటే యువర్ సేవింగ్స్ వర్సెస్ డెట్. సో నీకు డెట్ మాత్రమే ఉండి సేవింగ్స్ లేకపోతే ప్రమాదకరం. సేవింగ్స్ ఉంటూ డెట్ ఉందనుకోండి, అంటే అప్పు చేయడం నేరం కాదు, పొదుపు చేయకుండా అప్పు చేయడం నేరం. పొదుపు చేస్తూ అప్పు చేయగలిగితే ఆ పొదుపే నిన్ను కాపాడుతుంది. ఈ 10 సూత్రాలు అప్పు విషయంలో, అప్పు చేయాలనుకునేవారు ఫాలో కావాల్సిన అంశాలు.